ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఒక లేఖ రాస్తున్నాడు. తన ప్రియకుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ ఇక్కడ తిమోతిలో రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ తాను చెప్తున్నాడు, అయ్యా నా ప్రియకుమారుడైన తిమోతి, ఇగో నేను నా జీవితకాలం అంతా కూడా ప్రభు కొరకు నేను శ్రమపడినాను. నేను ఏది కూడా మిగిలించుకోలేదు. నాకంటూ ఆస్తి ఏది కూడా లేదని ఆ యొక్క పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఆ యొక్క తిమోతి గారికి చెప్తున్నాడు. ఏమిటంటే, అయా తిమోతి, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్మని ఆ యొక్క తిమోతి గారికి పౌలు గారు లేఖ రాస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు తన జీవితకాలంలో వృద్ధాప్యంలో ఒక పుస్తకము, తర్వాత చలికాలము కాబట్టి ఒక పుస్తకముతో పాటు తాను ఒక చర్మపు కాగితాలను తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ యొక్క చర్మపు కాగితాల పుస్తకాన్ని, అదేవిధంగా ఒక కంబలి, ఒక దుప్పటి, ఇదే తన ఆస్తి. ఆ ఆస్తిని తాను కూడగొట్టుకున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న సేవకులు అనేక మంది ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? అనేకమైన కార్లు, బంగ్లాలు, అనేక మంది బంగ్లాలండి, ఇల్లులు, దేవుని సొమ్మును వ్యర్థముగా తన అవసరాల కొరకు వాడుతున్న ప్రతి సేవకుడిని కూడా ఈ మాట ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఏమండి, అది దేవుని సొమ్ము. ఎవరో ఇస్తే మనము దేవుని పని కొరకే ఉపయోగించాలి, కానీ మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు, మన యొక్క ఇల్లుల కొరకు, మన యొక్క కార్ల కొరకు మనము ఎంజాయ్ చేయటానికి కాదండి. దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక పనిని అప్పచెప్పినాడు. ఆ పనిని అప్పచెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే దేవుడు దండిస్తాడు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని